నిన్న నంద్యాలలో జరిగినటువంటి శ్రీనివాస సెంటర్లో జరిగినటువంటి పరిణామము చాలా బాధాకరము. మన ప్రియతమ నేత దివంగత మహానేత డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర గారి విగ్రహాన్ని జంబులయ్య అనే ఒక అతను విగ్రహాన్ని తల తీయడం జరిగింది. ఇది 6:20 జరిగితే 6:40 ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో, వాట్సాప్లో వస్తూ ఉంది. ఏమని? ఈ జంబులయ్య అనే అతను వైసీపీ కార్యకర్త అని. ఇది పోలీసులకు తెలియకుండా కేవలము తెలుగుదేశం వాళ్ళకు సంబంధించి వాట్సాప్లో ఎలా వచ్చిందని అడుగుతా ఉన్నాను. అంతలోకే కనీసము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరితో దొరుకుతుందయా? పోలీస్ స్టేషన్లో దొరుకుతుంది, పోలీసు వారికి దొరకాల. అటువంటిది కాకుండా తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన ఫేస్బుక్, ట్విట్టర్లో వాళ్ళకి ఎలా వచ్చాయి అంటే ముందు జాగ్రత్తగా ప్రీ ప్లాన్ కానీ ఆ జంబులయ్య కానీ ఫొటోస్ మీరు తీసుకొని అతని ద్వారానే పలకొట్టడం మనకు కనిపిస్తూనే ఉండిందే కదా. కనీసం జరిగిన యథార్థాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియకుండా మీకు ఎలా తెలిసిందని అడుగుతా ఉన్నాను. ఈ జంబులయ్య నేతను 2023 వరకు వైఎస్ఆర్సీ పార్టీలో ఉండేవాడని చెప్తా ఉన్నారు తమరు. 2023 తర్వాత అతను టీడీపీ అభిమాని. ఏదైతే 2024లో ప్రభుత్వం వచ్చిందో జంబులయ్య అనే అతను ఒక టీడీపీ వీరాభిమాని. ఆయన 24లో పవన్ కళ్యాణ్ గారిని ఫ్లెక్సీ కట్టారు బర్త్డేకి సంబంధించింది. తర్వాత ఎన్ఎండి ఫారూక్ మంత్రి గారి కొడుకు ఫిరోజ్తో పాటు అతను తిరుగుతూ ఉన్నాడు. పచ్చి తిరుగుబోతూ అతను ఈ రోజు చేస్తే మా వైఎస్ఆర్సీపీ మీద మీరు అంటగడతారా? ఏ విధంగా అంటగడతారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి. మేము దాదాపు 2 గంటలు నిరీక్షించాము. ఎవరు చేశారు, ఎందుకు చేశారు కనుక్కున్న తర్వాత మా యొక్క స్టెప్ తీసుకుందాం అనుకున్నాము. కానీ మీరు ఎవరు మేల్కొల్లా. ఈరోజు ఏమంటారు సిఐ గారు? లేదు, ఖచ్చితంగా అతను ఒక పిచ్చివాడు, ఒక తిక్కువాడు అంటారు. పిచ్చివాడేమీ కాదు, తిక్కవాడేమీ కాదు. మీరు అల్లినటువంటి ఒక బూటకము, ఒక నాటకము. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాను. ఇటువంటి నీచ నికృష్ట రాజకీయాలు దయచేసి మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాను. మీకు చేతనైతే అభివృద్ధిలో ముందు ఉండండి, ప్రజా సంక్షేమానికి ముందు ఉండండి. కానీ ఒక ప్రియతమైన మహానేత విగ్రహాలను ధ్వంసం చేసేస్తే ఇక చూస్తూ ఊరుకోమని ఈ సభాముఖంగా శ్రీశైలం హెచ్చరిస్తూ ఉన్నాను. జై హింద్, జై వైఎస్ఆర్, జై శిల్ప.